డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్టీఏ వాళ్ళు అయితే స్మూత్గా కండక్ట్ చేశారని 3వ తారీఖు మరి నీట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. మరి సక్సెస్ఫుల్గా అయిపోయిందని వీళ్ళ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం అయితే జరిగిపోయింది. మరి స్టూడెంట్స్ అందరికి కూడా మరి వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లు, వివిధ కోచింగ్ సెంటర్లో కీని కూడా వాళ్ళు కాలేజీ కీని కూడా చెక్ చేసుకున్నారు. కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి, 550 వచ్చినాయి, 600 వచ్చినాయి, 650, 400 వచ్చిన వాళ్ళు మరి వచ్చినాయి. కానీ అఫీషియల్గా మనకి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్కి ముందు ప్రొవిజనల్ ఆన్సర్కి వస్తుందమ్మా, ప్రొవిజనల్ ఆన్సర్కి వస్తుంది, తర్వాత ఫైనల్ ఆన్సర్కి. ఈ రెండు అయిన తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ కార్యక్రమం ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ బ్రోచర్ అయితే ఇచ్చారు, దీనిలో ఏమన్నా ఉందో ఏమో చూద్దాం. మనకి 3వ తారీఖు ఎగ్జామినేషన్ అయిపోయింది, 180 minutes 225 అయిపోయింది. మరి సెంటర్ ఆఫ్ నీట్ ఇండికేట్ అడ్మిట్ కార్డ్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్కి టు బీ అనౌన్స్డ్ లేటర్ అని వీళ్ళు బతికిచ్చేసారు. మరి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ కూడా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ టు బీ అనౌన్స్డ్ లేటర్ ఆన్ ద వెబ్సైట్, మరి వెబ్సైట్లో ఇచ్చారు. మరి లాస్ట్ ఇయర్ ఏ టైంలో రిలీజ్ చేశారు రిజల్ట్స్ని? మరి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏపీ నీట్ కానీ నీట్ కాలేజీలో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మరి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ కూడా మనకి అక్టోబరు ఆ ప్రాంతంలో, సెప్టెంబర్, ఆగస్టు తర్వాత కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఈ 3 నెలల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మరి అన్అఫీషియల్గా మరి వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు అయితే ఇంకా నీట్ వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ మరి అన్అఫీషియల్గా లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఎప్పుడు వచ్చినాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం. ది అఫీషియల్ నీట్ 2026 రిజల్ట్స్ నాట్ ఎట్ బిన్ అనౌన్స్డ్, ఇంకెవరు అనౌన్స్ చేయలేదు. హౌఎవర్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ట్రెండ్స్, ఇంతకుముందు సంవత్సరాలు 25, 2024 ఎప్పుడు ఇచ్చారంటే ది రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మిడ్ జూన్ అంటే లాస్ట్ ఇయర్ 14వ తారీఖున ఇచ్చినట్టు గుర్తామా నాకు, జూన్ 14న ఇచ్చారు, జూన్ 14. ఇక ఏముంది, మరి ఈ నెల అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్, మళ్ళీ మిడ్లోకి వచ్చేసాము. మరి ఇక్కడ లైక్లీ అరౌండ్ 13, 15, జూన్ 30th నుంచి జూన్ 15th వరకు కూడా ఎగ్జామ్ మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బట్టి అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి ఎక్స్పెక్టెడ్, మనకి ఈ మధ్యలో ఏంటంటే ప్రొవిజనల్ ఆన్సర్కి రావాలమ్మా, దానిలో అది కరెక్ట్. కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఇచ్చింది కాదు, ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆన్సర్కి. ఆ ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ లాస్ట్ వీక్ ఆఫ్ 2026, అంటే మే 25, 25th కానీ 26th, 27th మీకు ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా అబ్జెక్షన్ విండో, ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత ఏంది, మనకి టిపికల్లీ ఓపెన్ ఫర్ 2-3 విండో, మరి ఒక్కొక్క క్వశ్చన్కి 200, 300 అయితే తీసుకుంటారు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం రైజ్ చేయాలి. ఎక్స్పర్ట్స్ కెన్ రైజ్ ద అబ్జెక్షన్స్ ఇండివిజువల్గా అవసరంలా. ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ రాసా, నాకు ఒక క్వశ్చన్ తప్పు అయిపోతుంది అంటే నేను రైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఎక్స్పర్ట్స్ చాలామంది ప్యానల్లో మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ సేమ్ క్వశ్చన్ రాంగ్ అంటే అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనము ఇండివిజువల్గా ఎవరు రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్ డిక్లేర్ ఎక్స్పెక్టెడ్ 2nd, 3rd వీక్ ఆఫ్ జూన్. ఇది 2nd, 3rd వీక్ అంటే చెప్పాను కదా, 13 కానీ 13, 14, 15 ఈ 3 రోజుల్లో మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే జూలైలో మనకి ఈ యొక్క ఎయిమ్స్ కానీ కౌన్సిలింగు, ఆల్ ఇండియా కౌన్సిలింగు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో, ప్రొవిజనల్ ఆన్సర్కి, అబ్జెక్షన్ విండో, ఫైనల్. మరి కౌన్సిలింగ్ డేట్ ఏపీ తెలంగాణ కౌన్సిలింగు అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా మీకు జూన్, జూలై, ఆగస్టు తర్వాతే మీకు మన స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి ఇంతవరకు. మరిన్ని కట్ ఆఫ్స్ కానీ ఏపీ కట్ ఆఫ్స్, తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్
కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ రావటం జరుగుతూ ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్కి ఎంత వస్తుంది, 400 మార్కులకి ఏ కాలేజ్ వస్తుంది, 500 మార్కులకి ఏ కాలేజ్ వస్తుంది, మరి SC1, SC2, SC3 అంటే కేటగిరీ వైజ్ ఆ కేటగిరీకి ఎలా వస్తుంది, ఎస్టీకి ఆంధ్ర యూనివర్సిటీ, మరి ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ, SVU యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ ఓన్లీ ఒకటే కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం స్టూడెంట్స్కి. మరి ఏ విధంగా సీట్లు అయితే పెరుగుతాయి, మనకి 150 అన్నారు కదా, 150 సీలింగ్ని తీసేశారు. మరి సీట్లు అయితే దాని గజెట్ నోటిఫికేషన్ కూడా వస్తాయి, సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.